క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఓ అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం వినబోతున్నాం. అందరం జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని మాట ఆలకించాల్సిందిగా ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం, అందరూ మీ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉందువు. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. దేవాది దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానము ద్వారా, ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడి మనలను బలపరుచున్నట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపుడైన తండ్రి, కృపగలిగిన దేవుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి మీరు మాకు ఇస్తున్న అద్భుతమైన వాక్యం కొరకు వందనాలయ్యా. ఈ వాక్యాన్ని వింటూ ఉన్న నీ బిడ్డలందరినీ ముఖాముఖిగా మీరు దర్శించండి. సియోనులో నుండి నీ వర్తమానాన్ని మాకు వినిపించి మమ్మల్ని బలపరచండి. నీ వాక్యం వింటూ ఉండగానే మా జీవితాలలో ఓ నూతనమైన కార్యాన్ని జరిగించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. చెప్దాం ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఓ అద్భుతమైనటువంటి మాట. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ ధన్యులు. చాలా విలువైన మాటలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అందరు నాతో చెప్పండి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆమెన్. వాగ్దానం ఒకటే, కార్యాలు వేరువేరుగా ఉన్నాయి. ఈ వాగ్దానంలో దేవుడు మనకు చేస్తాను అని ఇస్తున్న వాగ్దానాలు. నెంబర్ 1, ఆయన నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఆదివారం ఒక్కరోజు మాత్రమే కాదండి, ప్రతిరోజు ప్రభువు నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. నెంబర్ 2, రెండవదిగా మనం గమనిస్తే, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును. ఆమేన్. ఎముకల బలహీనతలో బలహీనతతో ఉన్నవారలారా దేవుడు అంటున్నాడు, నీ ఎముకలను ఆయన బలపరుచును. ప్రైజ్ ద లార్డ్.
క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును. క్షామకాలమున, చెప్పండి అందరూ, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును. క్షామకాలం అంటే కరోనా కాలమున, ఏ కాలం అండి? కరోనా కాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం. వ్యాధులు నిన్ను చుట్టుముట్టిన, క్షామము నిన్ను చుట్టుముట్టిన, కరువులెన్ని నీ జీవితంలో చుట్టుముట్టిన, కష్టాలెన్ని నీకు వచ్చిన, ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 3, మూడవదిగా మనం గమనించినట్లయితే, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. అందరూ చెప్పండి నాతో, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని నిశ్చయముగా ఓ దైవజనుడిగా హృదయపు అంతరంగాల్లో నుండి కోరుకుంటున్నాను. ఈ స్థలంలో కూర్చున్న మీ అందరి జీవితాలలో దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు ఈ వాక్యాన్ని మీ జీవితాలలో స్థిరపరుచునుగాక. ఈ వాక్యానుసారంగా ప్రభువు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎక్కడ దొరికిద్దండి ఈ భాగ్యం? ఎక్కడ దొరికిద్దండి ఆనందం? ఏ టీవీల ముందు దొరికిద్దమ్మా? ఏ సినిమాల ముందు దొరికిద్ది? ఎక్కడుంటుందండి ఆనందం? దేవునికి స్తోత్రం. ఈ వర్ బ్లెస్సెడ్ పీపుల్. ఈ రాత్రి ఇక్కడున్న మీరందరూ ఆశీర్వదించబడిన వారు. ఆమేన్ చెప్పొచ్చు గట్టిగా. హల్లెలూయా. మీరందరూ ఆశీర్వదించబడిన వారు. ఎందుకనగా ఈ 3వ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. వాగ్దానం ఒకటే, కార్యాలు 3. దేవునికి స్తోత్రం. ఈ మాసంలో దేవుడు మన పట్ల చేస్తాను అని చెప్తున్న కార్యాలు 3. నెంబర్ 1, నడిపిస్తాడు. చెప్పండి గట్టిగా, చెప్పండి, నడిపిస్తాడు. నెంబర్ 2, తృప్తిపరుస్తాడు. చెప్పండి అమ్మా, ఎట్లా? మొక్కలు తిన్నప్పుడు ఉన్నంత తృప్తి కాదు. దేవునికి స్తోత్రం. మూలగలు కొట్టుకొని అంటున్నప్పుడున్న తృప్తి కాదు. అంతకంటే సంతృప్తిని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. 1, నడిపించే దేవుడు. 2, తృప్తిపరిచే దేవుడు. 3, నీరు కట్టిన తోట వలె నిత్యము ఉబుకుచుండు నీటి ఓట వలె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడిపిస్తాడు, తృప్తిపరుస్తాడు, ఫలభరితముగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలభరితమైన జీవితం. దేవునికి స్తోత్రం. రాసుకోండి, ఈ మాసంలో ఎవరి జీవితంలోనైనా ఫలాలు లేకపోతే, అవి ఆత్మీయమైన ఫలాలైనా శారీరకమైన ఫలాలైనా, నిశ్చయముగా మీ జీవితాలను దేవుడు ఫలింపచేయునుగాక.
ఆమేన్. ప్రవచనాత్మకంగా దేవుడు పలుకుతున్నాడు ఇక్కడ. నిశ్చయముగా మీ జీవితాలను దేవుడు ఫలింపచెయ్యునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్తే ఆయన మన్ని నిత్యము నడిపిస్తాడు. మొదటి మాట ఏంటండి? యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై బడిన, అడుగులు తడబడిన, అలసటపై బడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలేనను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలేనను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ఆయన నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మహారోషము కలిగినటువంటి దైవజనుడు, అద్భుతమైనటువంటి ప్రవక్త, రోషము కలిగిన వాడుగా దేవుని పక్షముగా నిలిచిన ఓ అద్భుతమైన దైవజనుడు. ఆయన పేరు ఏలియా. ఏలియా దేవుని పక్షంగా నిలబడినప్పుడు ఆ దేశపు రాణి అయినటువంటి యెజబెలు, ఏలియాను చంపేస్తాను, నిన్ను బ్రతకనీయను అని యెజబెలు ప్రకటించింది. ఈ వర్తమానం ఏలియా విన్నప్పుడు అతడు మరణాపేక్ష గలవాడై అరణ్యంలోనికి వెళ్ళి, బైబిల్ అంటుంది, ఇక నేను బ్రతకటం వేస్ట్ అని చావగోరెను అని లేఖనాల్లో రాయబడిన మాట. చదవండి ఆ మాట. మనం గమనిస్తే రాజుల మొదటి గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాజుల మొదటి గ్రంథం ప్రైజ్ ద లార్డ్.
19వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వాక్యం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉన్నవారు కానీ దూరాన ఉండి ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ యొక్క మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా వినండి. ఏలియా జీవితంలో బహురోషము గలవాడై అనేక మంది బయలు ప్రవక్తలను హతమార్చినటువంటి ఓ గొప్ప దైవజనుడు అంటాడు, ఎంత మట్టుకు చాలయ్యా, ఈ జీవితం ఎంత మట్టుకు చాలు, ఇక నా ప్రాణం తీసుకో, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏలియా తన జీవితంలో సంభవించినటువంటి పరిస్థితులను బట్టి, ఆయనకొచ్చిన శ్రమలను బట్టి, ఆయనకొచ్చిన కష్టాన్ని బట్టి, ఇంత మట్టుకు చాలు, ఈ బ్రతుకు చాలుగా, నా ప్రాణాన్ని తీసేసుకో అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది వారి జీవితాల్లో ఏదైనా శ్రమ సంభవించినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇక చాలయ్యా, ఈ బ్రతుకు చాలు, ఇక నేను బ్రతకటం వేస్ట్, అందరికీ వస్తుంది సావు, నాకన్నా రావట్లేదు అనుకుంటారు. అంటే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు చావే శరణ్యం అని మనిషి అనుకుంటాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి, ఏ శ్రమలో ఉండి, ఏ కష్టములో ఉండి, ఏ దుఃఖములో ఉండి, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ జీవితం, నన్ను చచ్చిపోతే బాగని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఈ వాక్యం వింటున్నావేమో, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. జాగ్రత్త. నీకొచ్చే కష్టాలకు, నీకొచ్చే శ్రమలకు, నీకొచ్చే బాధలకు చావే శరణ్యం కాదు. ఇక్కడ ఏలి అంటాడు, ఎంత మట్టుకు చాలయ్యా, ఇక నా ప్రాణం తీసేసుకో. ఆయనకొచ్చిన కష్టాన్ని బట్టి చనిపోవాలి అని అనుకుంటున్నాడు. నేనంటాను ఈ రాత్రి, జాగ్రత్తగా వినండి, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, నీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, యెహోవా నీ పక్షముగా ఉంటే, ఆయన నీకు తోడుగా ఉంటే, నీకొచ్చే శ్రమలను దీవెనకరముగా మార్చునుగాక. ఆమేన్. అనుకున్నాడిగా, అయిపోయింది నా చాప్టర్, నా లైఫ్ అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక నేను చచ్చిపోవాలి అనుకుంటున్నాడు. అద్భుతమైన మాట చెప్పనా, అయిపోయింది అనుకున్న దగ్గరే అతని జీవితం ప్రారంభమైంది. ఆమేన్. ఇక అయిపోయింది అనుకున్నాడు కదా, అక్కడ ప్రారంభమైందండి ఏలియా జీవితంలో ఉజ్జీవం. ఆమేన్. అతడు యెహోవాను ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షము క్రింద, 5వ వచనం, బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే
యెహోవా దూత యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తిని మించిన ప్రయాణము ఎస్ నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని అన్నప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రులు పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అనే పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హోరేబునకు ప్రయాణం చేస్తున్నాయి. అనుకున్నాడు ఎలీయా, ఇంతటితో నా పని అయిపోయిందిలే, ఇంతటితో నా జీవితం అయిపోయింది, ఇక చాలయ్యా, నేను చచ్చిపోతాను, నా ప్రాణం తీసుకో అనుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఇక నేను బ్రతకటం వేస్ట్, నా బ్రతుకు వేస్ట్, ఈ జీవితం వేస్ట్, ఈ కుటుంబం వేస్ట్, ఈ సంసారం వేస్ట్, ఈ బిడ్డలు వేస్ట్ అని చచ్చిపోవాలి అని అనుకుంటున్న సహోదరుడా, ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఇంతటితో ముగించలేదు. చచ్చిపోవాలి అనుకున్న దగ్గరే ఏలియా జీవితంలో ఉజ్జీవం ప్రారంభమైంది. ఆమేన్, ఆమేన్. ఈ స్థలంలో దేవుడు ఏలియా దగ్గరికి దిగి వచ్చాడు. ఒక విషయాన్ని గమనించండి. మీకు ఈ రాత్రి వర్తమానం ఎంతమందికి అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు, కానీ అర్థం చేసుకున్న మీరు గొప్పవాళ్ళు. చాలా జాగ్రత్తగా వినండి. ఏలియా దగ్గరికి ఎవరు వచ్చారు? పడుకున్నప్పుడు ఇక చచ్చిపోతానయ్యా, నా ప్రాణం తీసుకొని ప్రార్థన చేసి పడుకోగానే ఎవరు వచ్చారు? దేవదూత. చెప్పండి అందరూ. పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా సరే దేవదూత అనే కాడ ఆ దేవదూత ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండములో వేయబడినప్పుడు రాజు చూచినప్పుడు వేసిన ముగ్గురుతో పాటు 4వ మనిషి కనపడుతున్నాడు. 4వ వాని రూపం దేవదూత రూపం. ప్రైజ్ ద లార్డ్. హూ ఈస్ ద ఏంజెల్? ఎవరు ఈ దేవదూత? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఏలియా దగ్గరికి ఎవరు వచ్చారు అంటే సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఏలియా దేవుడు చక్కగా కాల్చిన రొట్టెలు ఇస్తే, నీళ్ళు ఇస్తే తాగి మరలా పడుకున్నాడు. మరలా దేవుడు విడిచిపెడతాడా? మరలా వచ్చాడు. ఏలియా లే, ఆ మాట చదవండి, ఆ మాట మనం గమనించినట్లే. అయితే యెహోవా దూత సెకండ్ టైం, 2వ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. ఏలియా, నీ ప్రయాణం అయిపోలేదు. ఏలియా, నీ పరిచర్య అయిపోలేదు. ఏలియా, నీవు చెయ్యవలసినది, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఈరోజు వాక్యం వింటున్న అక్క, వాక్యం వింటున్న తమ్ముడా, వాక్యం వింటున్న సహోదరుడా, నీ జీవితం ఎంతటితో అయిపోలేదు. నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధపరచబడు. ఆ ప్రయాణములో దేవుడే నిన్ను నడిపించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రయాణంలో ప్రభువే నీ పక్షముగా ఉండి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ఎక్కడికి నడిపిస్తాడంట ఆయన? దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబు పర్వతమునకు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై
ఎక్కించుము నన్ను నా యేసయ్యా, పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. పరిపూర్ణమైన నీ దైవ చప్పలు కొడదాం. పరిశుద్ధతకే శుభానవాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. హల్లెలూయా. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు ఎక్కాల్సినటువంటి కొండుంది, నీవు చేయాల్సిన ప్రయాణం ఉంది, నీ ద్వారా జరిగించాల్సిన కార్యాలు ఉన్నాయి. ఈ రాత్రి నా సబ్జెక్టు ఇదంతా కాదు, కానీ నేను ఒక్క మాట చెప్తున్నాను. ఏలియా శ్రమలో ఉన్నప్పుడు, ఏలియా మరణాపేక్ష కలిగిన వాడిగా ఉన్నప్పుడు, నేను బ్రతకటం వేస్ట్, నా జీవితం వేస్ట్, ఈ శ్రమలను బట్టి, ఈ కష్టాలను బట్టి నేను ఎంత పరిచర్య చేస్తే, నేను ఎంత కార్యాలు చేస్తే, నేను ఎంత మేలు చేస్తే నాకు ఇలాంటి అవమానాలు వస్తాయా, నాకు ఇలాంటి నిందలు వస్తాయా, ఛీ నా బ్రతుకు వేస్ట్, వ్యర్థం, ప్రభువా నా ప్రాణం తీసుకో అంటున్న పరిస్థితులలో ప్రభువే ఏలియా పక్షముగా నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడే ఏలియా పక్షంగా నిలబడ్డాడు. ప్రవక్తలందరూ విడిచిన, యెజబెలు విడిచిన, రాజు మరచిన, అందరూ విడిచిన దేవుడు ఏలియాను విడిచిపెట్టలేదు. దేవుడే ఏలియా పక్షంగా ఉండి ఏలియాకు భోజనం పెట్టాడు, ఏలియాకు రొట్టెలు ఇచ్చాడు, ఏలియాకు దాహాన్ని తీర్చాడు, చెయ్యి పట్టాడు, లేవనెత్తాడు, పర్వతం మీదికి నడిపించాడు. స్తోత్రం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అన్నీ మంచిగా ఉన్నప్పుడే కాదు, నీవు శ్రమలో ఉన్నప్పుడు, నీవు కష్టములో ఉన్నప్పుడు, నీవు దుఃఖములో ఉన్నప్పుడు, నీవు కన్నీటిలో ఉన్నప్పుడు, నీవు నిందలలో, అవమానాలలో, కృంగిపోయిన పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయన నీ చెయ్యి విడువక, నిన్ను వెడబాయక, వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి ప్రభు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. నెంబర్ 1, యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. అమ్మా సహోదరుడా, సహోదరి, శ్రమలు వచ్చినాయని కృంగిపోమాకండి. నిందలు వస్తున్నాయని, అవమానాలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని, ఇక నా జీవితం అయిపోయింది అని కృంగిపోయిన పరిస్థితులలో ఉండమాకండి. ఎప్పుడైతే నువ్వు అంతం అనుకుంటున్నావో, అంతము కాదు, అది ఆరంభం. నీవు అంతాన్ని చూస్తున్నావు, నువ్వు అంతాన్ని చూస్తున్నావు, కానీ నీ అంతంలో నా దేవుడు నీ ఆరంభాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. అది ప్రారంభం, అంతము కాదు, అంతము కాదు, అది ఆరంభం. ఏలియా అనుకున్నాడు అంతమీది అనుకున్నాడు, కానీ అంతములో నా దేవుడు ఆరంభం ప్రారంభించాడు. కింద వచనాలన్నీ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. హోరేబు పర్వతం మీదకి వెళ్ళి ఏలియా చేసిన కార్యాలు అవన్నీ కూడా మీరు, అతడు మరి శిష్యులను సిద్ధపరిచే విధానం, ఏలియా మరి అగ్ని రథాలతో పరలోకానికి కొనిపోబడే పరిస్థితులు, ఇవన్నీ కూడా కింద అధ్యాయాల్లో వచనాల్లో మనం చూస్తాం. ఇదంతా కూడా దేవుడు యెహోవా ఏలియాకు తోడుగా ఉండి నడిపించిన విధానం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఆయన నిన్ను ఎన్నడూ విడవకుండా, నిన్ను మనుషులందరూ విడిచిపెట్టిన, లోకమంతా విడిచిపెట్టిన ప్రభువు నీ పక్షముగా ఉండి ఆయన నిన్ను నిత్యము నడిపించునుగాక. ఆమేన్. ఆయనే నిన్ను నడిపించునుగాక. నీ మార్గములో ఎన్ని పోరాటాలు వచ్చినా, నీ మార్గములో ఎన్ని కలవరాలు వచ్చినా, నీ మార్గములో ఎన్ని విరోధపు శక్తులు అడ్డుపట్ట, నీ మార్గాలలో ఎన్ని మరి ఆటంకాలు వచ్చినా ఆయనే నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం ఇశ్రాయేలీల ప్రయాణంలో ఏమడ్డొచ్చిందండి?
ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. దేవుడు ఏం చేశాడు? యెహోవా వారికి తోడుగా ఉండి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేలలో వారిని నడిపించాడు. స్తోత్రం. జలరాశులన్నీ ఏకరాశిగా చేసి ఆరిన నేల మీద దేవాది దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును దేవుడు నడిపించాడు. స్తోత్రం. అలాగునే ప్రభు ఈ రోజున వాక్యం వింటున్న నిన్ను కూడా నిత్యము నడిపించబోతున్నాడు. నిత్యము నడిపించునుగాక. ప్రతి దినము నిన్ను ఆయన నడిపించునుగాక. ఆమేన్. రెండవది, నేను స్పీడ్గా వెళుతున్నాను. రెండవది, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును. ప్రైజ్ ద లార్డ్. ఎంతవరకు తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నావేమో, ఎంత సంపాదించినా నీ జీవితంలో తృప్తి లేదేమో. అయితే ఈ రోజున నీ జీవితంలో దేవుడు తృప్తికరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. తృప్తి ఎంతమంది కావాలండి? తృప్తి పుట్టిన కానించి కెంటాలు టన్నులు తిన్నా తృప్తి లేదు. ఎప్పుడు దొరికింది తృప్తి మనిషికి ఎప్పుడు ఈ తృప్తి దొరికింది అంటే, బైబిల్లో దావీదు గారు అంటాడు, యెహోవా రాత్రి జాముల యందు నా మంచం మీద నిన్ను నేను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తి నాకు కలుగుతుంది. ఆమేన్. ఎప్పుడు దావీదు గారికి తృప్తి? ఆ మాట చెప్తుంటేనే నోరు పడుతుంది కదా. ఏ మెదడంటమ్మా? క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తి నాకు కలుగుతుంది. దేంతో పోలుస్తున్నాడండి? దేవునికి స్తోత్రం. వాహా యమ టేస్ట్. అసలు మెదడే టేస్ట్, అందులో క్రొవ్వు మెదడు. ఆమేన్. అంత తృప్తి నాకు కలుగు. ఎప్పుడు కలుగుతుంది? వినండి, వాక్యం వినండి. టన్నులు కెంటాలు మాసం మొక్కలు వండుకొని తింటే కాదు తృప్తి. కొంతమంది ఆదివారం రోజు వాక్యం నడుస్తున్నా ఇంట్లో మొక్కలు కొత్త ఉడకబెట్టి ఉడికిందా లేదో 4 మొక్కలు తిని అప్పుడు బైబిల్ పట్టుకొని నడిపించునావా మందిరంలోకి వెళ్ళి గోడకాను గుర్రు పెట్టి మరి లోపల ఉన్న మొక్కలు మరి దేవునికి స్తోత్రం. అది తృప్తి అనుకుంటున్నాడు మనిషి. ఎప్పుడు నీకు తృప్తి? క్రొవ్వు మెదడు తింటే కాదు, క్రొవ్వు మెదడు తిన్నదానికంటే కూడా ఎక్కువ తృప్తి ఎప్పుడు కలుగుతుందంటే దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసినప్పుడు, ఆయన వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన నోటి మాటలు నువ్వు విన్నప్పుడు తేనె కంటేను జుంటె తేనె ధారల కంటేను మధురమైన మాట నా యేసయ్య మాట. అందుకనే దావీదు గారు అంటాడు, నేను నా మంచముల మీద నీ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, నేను ధ్యానం చేసినప్పుడు, నిన్ను గురించిన ధ్యానం, నీ వాక్య ధ్యానం, నీ ఆలోచన నాకు క్రొవ్వు మెదడు తిన్నంత దానికంటే ఎక్కువ తృప్తి కలుగుతుందయ్యా. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచం మీద పడుకోగానే ఏమొస్తుంది మనకి? మంచం మీద ఏం ఆలోచన చేస్తున్నావు? మంచం మీద ఏమి ధ్యానం చేస్తున్నావు? దేవునికి స్తోత్రం. మన మంచముల మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసే ఈ మంచాన్ని కానిచ్చి నీకు స్తోత్రం నాకు ఆత్రం అని మంచం ఎక్కి గొరకలో పెట్టి నిద్రపోవటం కాదు. ఇక్కడ తిన్న వాక్యం, ఇక్కడ విన్న వాక్యం నువ్వు ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకొని ధ్యానము చేస్తే క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తి దేవునికి ఇచ్చునుగాక.
ఆమేన్. కొంతమంది ఉంటారు దారిలోనే పోదిగా మంచం దాకా పోదు ఆ వాక్యం. దేవునికి స్తోత్రం. చేతులు తెచ్చుకున్నారా? ఆమేన్. ఎక్కడ పోద్దండి? గేటు దాటి బయటికి వెళ్తే అవుట్, దులుపుకోవటమేగా. మంచము దగ్గరికి వెళ్ళి మీ మంచముల మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. అప్పుడు నీకు తృప్తికరమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంట? క్షామకాలమున నీ చుట్టూ కరువు ఉండొచ్చేమో, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కరువులో ఉండొచ్చేమో, కానీ నీవు తృప్తికరమైన జీవితాన్ని జీవిస్తావు. ఇది కూడా ఏలియా కాలంలోనే జరిగింది. దేశమంతా కరువు వచ్చింది, భయంకరమైన కరువు వచ్చింది. 3.5 సంవత్సరాలు దేశంలో మంచైనను వర్షమైనను కొరవట్లేదు. పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి, పక్షులు రాలిపోతున్నాయి, పశువులు చచ్చిపోతున్నాయి, త్రాగడానికి నీళ్ళు లేదు, పంటలు లేవు, ప్రజలు పెట్టెల్లాగా రాలిపోతుంది. క్షామం క్షామం క్షామం. ఎక్కడ చూసిన కరువు కరువు కరువు. కరువు కోరల్లో చిక్కుకొని ఉన్నారు. కానీ అంతటా క్షామం ఉంది, కానీ సారేపతిలో తృప్తి ఉంది. ఆమె దేశమంతా క్షామం, కానీ సారేపతిలో తృప్తికరమైన రొట్టెలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆ ఇంటిలో ఉదయం సాయంత్రం రొట్టెల మోతే, తొట్టిలో పిండైపోలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. ఎందుకు? దేవుని ఆజ్ఞను పాటించిన ఇల్లది, దేవుని వాక్యానుసారంగా నడిచిన గృహం, దైవజనుని మాటకు లోబడిన గృహం. అది ఏ గృహం అండి? అది ఏ గృహం అక్క? ఏ గృహం అది? దైవజనుని మాటకు లోబడిన గృహం. సహజంగా మనిషి నైజం ఏంటంటే, ఒకవేళ 2 ఉంటే 1 ఇవ్వటానికి ఇష్టపడతారేమో. కొంతమంది 2 ఉన్నా ఎవరనుకోండి, 2 ఉంటే 1 ఇవ్వడానికి ఇష్టపడతారు. 1 ఉంది, ఆ 1 కూడా ఇమ్మంటే ఇస్తారండి ఎవరన్నా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెండ్లి కుమారుడు రాకడ కేక విన్నప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళని బుద్ధి లేని వాళ్ళు అడిగారు, అమ్మా కొంచెం నూనె వంటిది మీకు నాకు చాలదేమో, మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. బుద్ధి కలిగిన వాళ్ళే ఆ మాట అన్నారు. ఈ సారేపతు వెధవరాలండి, బుద్ధి కలిగిన కన్యకల కంటే బుద్ధి కలిగింది. ఎందుకు? ఆమె నోటికాడ ఆహారం అండి, ఆమె నోటికాడ తినే ఆహారం. ఇక చివరిగా ఆమె లైఫ్లో ఒకే ఒక్క రొట్టె, పిడికెడు పిండి చిటికెడు నూనె, కడుపు చంపుకొని తన కుమారుడి కడుపు చంపి దైవజనుడు చెప్పాడు రొట్టెనిమ్మని. దేవునికి స్తోత్రం. దైవజనుని మాటకు లోబడి వాళ్ళ కడుపు చంపుకొని కూడా దైవ సేవకుని కడుపు నింపారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనుని మాటకు లోబడిన కుటుంబములో ఏది తక్కువ కాదు. దైవజనుని మాటకు లోబడిన కుటుంబములో సంతృప్తిని దేవుడిస్తాడు. సంతృప్తి. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి. ఎప్పుడు తృప్తిపరుస్తాడంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు. ఎప్పుడండి? దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు. 2, దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు, లేదా దైవజనుని మాటకు లోబడినప్పుడు. ఇక్కడ ఎవరండి రొట్టె అడిగేది? ఎవరండి? దేవుడు వచ్చి అడుగుతున్నాడా? భక్తురాలా నా దాసుడికి రొట్టెవు, దేవుడు చెబితే చేస్తానండి నేను.
ఎవరు పడితే వాళ్ళు చెప్తే చేయనండి. భక్తురాలా నా దైవజనునికి రొట్టె నువ్వు అన్నాడు దేవుడు. ఎవరు అడుగుతున్నారండి ఇక్కడ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు అడుగుతున్నాడు, అమ్మా కొంచెం నీళ్ళు అమ్మా అన్నాడు. తేబోతున్న ఆ చేత్తోనే, ఆ మాట చదవండి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. అందుకు ఆమె, కొంచెం పైన చదువు తల్లి. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, అమ్మా నాకొక రొట్టె ముక్కను నీ చేత్తో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పమొక్కటైనను లేదు. మేము చావకముందు వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పొల్లలు ఏరుకొనుటకై ఇక్కడికి వచ్చాం. అప్పుడు ఏలియా ఇదంతా కూడా అన్న తర్వాత కూడా ఏమంటున్నాడు? ఇదంతా ఎన్నాక కూడా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు నేను చెప్పినట్లు చెయ్యి. ఏం పాస్టర్ గారు అండి, ఎంత చెప్పినా అయ్యా చచ్చిపోవటానికి ముందు ఏదో రొట్టె చేసుకొని తినటానికి పొల్లలు ఎరుకోవటానికి వచ్చావు, ఎంత చెప్పినా నేను చెప్పినట్టు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దైవజనుడు ఏమంటున్నాడమ్మా? నేను చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట ఎందులో? అక్కడ ఉందే పిరికడు పిండి, ఉందే చిటికెడు నూనె. దేవునికి స్తోత్రం చేసి మొదట నాకొక చిన్న అప్పము చేసి మొదట ఏమంటున్నాడండి? మొదటమ్మన్నాడా? మీరు అంతా తిన్న తర్వాత ఏమన్నా మిగిలితే ఇలేమ్మ అన్నాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట చదవండి, నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక్కసారి నాకెళ్ళి చూడండి, మీరైతే చేస్తారట, మీరైతే నమ్ముతారా? ఉందే ఆడ పిరికెడు పిండి, సిడికెట్ నూనె, ఒకటే అయింది. అదొక్కటి కూడా దేశపు ఆయన చేతిలో పెడితే, పాస్టర్ గారు అప్పములు తర్వాత నాకు ఇచ్చి, నీకు ఇచ్చిన తర్వాత మాకేముంటుంది ఆడ? అప్పములు చేసుకొను. దేవునికి స్తోత్రం. విచిత్రమైన మాట తెలుసా? ఆమెకు ఏమి దర్శనం లేదు, ఆమెకి ఏమీ కనపడట్లేదు. కానీ దైవజనుని దర్శనానికి విధేయత చూపించింది. దైవజనుని మాటకు లోబడింది. అంత మాత్రమే కాదు, ఆమె దగ్గర ఏముందో దాచకుండా చెప్పింది. ఎంత కరువు కాలంలో, కష్టకాలంలో ఏమంటదయ్యా? అందులో ఎదవరాల్ని నా కాడేమంటదయ్యా అన్నదా? నా ఇంట్లో పిరిగడు పిండి ఉంది, అరపావు రెట్ట కొన్ని మరి విలువైనటువంటి ధనానికి అమ్మే రోజులు. పావురపు రెట్ట అంటే పావురపు రెట్ట కూడా అమ్ముకొని తినే రోజుల్లో ఆమె ఇంట్లో ఏముందంట? పిరికెడు పిండి చిటికెడు దాచుకోకుండా చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. నా సబ్జెక్ట్ ఇది కాదు, కానీ రాత్రి మీకు చెప్తున్న మాట ఏంటంటే, ఒకటి దావీదు గారు
తృప్తికరమైన జీవితాన్ని జీవించటానికి నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు తృప్తి కలిగింది. ఇక్కడ సారేపతులో దేశమంతా క్షామం ఉంది, కానీ సారేపతు విధవరాలింట్లో క్షేమముంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఆయన నీ క్షామాన్ని క్షేమముగా మార్చునుగాక, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచునుగాక. దేవునికి స్తోత్రం. అందరూ ఆకలి 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 అని ఆకలి అరుపులు అరుస్తుంటే ఇంటిలో రొట్టెలు గార్చుకొని అనుకుంటూ బయటకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు 3.5 సంవత్సరాలు తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. నేను అంటాను ఈ రాత్రి నేను అంటాను, నీవు దేవుని మాటకు లోబడితే, దైవ సేవకుని మాటకు నువ్వు లోబడితే, నేను అంటాను ప్రవచనాత్మకంగా, నీ జీవితంలో ఏ కొదువ దేవుడు కలగనీయడు. తృప్తికరమైన జీవితాన్ని దేవునికి ఇచ్చునుగాక. నెంబర్ 3 ముగించబోతున్నాను. 3వది, ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. నీవు నీరు కట్టిన తోట వలెను, నిత్యము ఉబుకుచుండు ఓట వలెను ఉండెదవు. ప్రైజ్ ది లార్డ్. తోటలాగా ఉంటాం మనం, ఫలించే తోటలాగా, నీరు కట్టిన తోటలాగా. నీరు లేని తోట ఎట్లుంటుందండి? అందరు నాకెళ్ళి చూడండి కాసేపుగా, ఇటేపు చూడండి. నీరు లేని తోట ఎట్లుంటుందమ్మా? మీ ఇంట్లో చెట్టు వేశారు, 1 వారం రోజులు నీళ్లు పోయలే, ఏమైపోతుంది? ఎండిపోద్ది. దేవునికి స్తోత్రం. ఎండిపోయింది. నీరు లేని తోట ఎండిపోద్ది. నీరు ఉన్న తోట ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీరు కట్టిన తోట వలె దేవుడు నిన్ను ఫలింపచేయునుగాక. నీరు కట్టిన తోటగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయునుగాక. ఇప్పుడు వర్తమానాన్ని కొంచెం ముగింపులోకి తీసుకొని వస్తా. నీరు కట్టిన తోట, నీవెలా ఉంటావండి? నీరు కట్టిన తోట మీకు బాగా అర్థం చేసుకోండి. నేను చెప్పండి, నీరు కట్టిన తోట. నేను నీరు కట్టిన తోట. ఒక్క మాటతో చెప్పాలంటే మీరందరూ నీరు కట్టిన తోటగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఏంటి ఈ తోట? నీరు కట్టబడిన తోట. ఏంటి ఈ తోట అంటే, ఈ తోట ఏదేను తోట. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రారంభ అధ్యాయాల్లో మనం చూస్తాం, సృష్టికర్త అయిన దేవుడు మరి సృష్టి ప్రారంభంలో ఏదేను తోటలో తన పనిని ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఒక్క మాటతో చెప్పాలంటే, నీవు ఏదేను తోటగా ఉందువుగాక. ఎందుకు ఏదేను తోట అంటే, ఏదేను తోటను తడుపుటకు ఒక నది బయలుదేరింది. దాని చుట్టూ అది చీలికలుగా 4 కాలువలుగా ప్రవహిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పిషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గిహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దెకేలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది పేరు యూఫ్రటీసు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నది కలిగిన తోట, నీరు కలిగిన తోట, నీరు ప్రవహించుచున్న తోట. ఏ తోట ఇది? ఏదేను తోట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ఇప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్తా. దేవుడు మనందరినీ ఏ తోటతో పోలుస్తున్నాడు? ఏదేను తోటతో పోలుస్తున్నాడు. ఏదేను తోట, నీరు కట్టిన తోట. ఏ తోట? ఏదేను తోట. మనందరినీ ఈ రాత్రి దేవుడు ఏదేను వనముతో, ఏదేను తోటతో పోలుస్తున్నాడు. ఏదేను అంటే అర్థం ఏంటో తెలుసా? ఏదేను అనగా ఉల్లాసము. స్తోత్రం చెప్పండి. ఏదేను అంటే అర్థం ఏంటి? ఉత్సాహము, ఉల్లాసము, సంతోషము. స్తోత్రం. ఏదేను అనగా ఉల్లాసం. అంటే నీవు నీరు కట్టిన తోటగా ఉంటావు అంటే దాని అర్థం ఏంటంటే ఏదేను తోటగా ఉంటావు. ఏదేను తోట అనగా ఉల్లాసభరితమైన జీవితము. ఎంతవరకు నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, ఎంతవరకు నువ్వు కన్నీటితో ఉన్నావేమో, ఎంతవరకు నువ్వు శ్రమలో ఉన్నావేమో, అయితే ఈ మాసములో దేవుడు నీ కన్నీటిని నాట్యముగా మార్చునుగాక. నీకు ఒక ఉల్లాసభరితమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఉల్లాసవంతమైన జీవితం, ఉత్సాహవంతమైన జీవితం, సంతోషభరితమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నీవు నీరు కట్టిన తోటగా. నీరు కట్టిన తోట ఎలా ఉంటుందండి? పచ్చగా ఉంటుంది. నీరు కట్టిన తోట ఎలా ఉంటుందండి? ఫలాలతో ఉంటుంది. నీరు కట్టిన తోట ఎలా ఉంటుందండి? ఉల్లాసంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎన్ని ఆధ్యాత్మికమైన విషయాలు చూడండి ఇక్కడ. ఒకటి పచ్చదనం, 2 ఫలభరితమైన జీవితం, 3 ఉల్లాసవంతమైన నీరు కట్టిన తోటకు ఉన్న అనుభవాలు ఇవి. నీరు కట్టిన తోట పచ్చగా ఉంటుంది. 2 నీరు కట్టిన తోట ఫలాలతో ఉంటుంది. 3 నీరు కట్టిన తోట ఉల్లాసంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పచ్చని జీవితం, ఫలభరితమైన జీవితం, ఉల్లాసవంతమైన జీవితాన్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఉల్లాసవంతమైన జీవితాన్ని ప్రభువు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒక విలువైన మాట చెప్తున్నాను ఈ రాత్రి. ఇంతవరకు నీ జీవితం ఎండిన ఎడారిలాగా ఉందేమో, అరణ్యపు రోదనలో ఉన్నావేమో, నా బ్రతుకులో మేలు జరగదేమేగా, నాకు సహాయం దొరకదేమో, నా కార్యం జరగదేమో, నేను అనుకున్నది జరగదేమో, నా బ్రతుకు ఎండిన ఎడారిలాగా ఉంది అని అనుకుంటున్నావేమో. ఈ రాత్రి ఓ విలువైన మాట చెప్తున్నాను వినండి. ఎండిన ఎడారి లాంటి నీ జీవితాన్ని నా దేవుడు ఏదేనులా మార్చునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక విలువైన మాట చెప్తాను మీకు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఆ భార్య భర్తలకు 3 కూతుర్లే. ఆ 3 కూతుర్లలో మొదటి కుమార్తె చాలా లావుగా, నల్లగా, అందవికారంగా ఉండేది. కానీ పరమగీతాల్లో రాయబడినట్టుగా నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను అని షోలమతి చెప్పినట్టుగా ఆ బిడ్డ నల్లనిదైనను లావుగా ఉన్నను చాలా ఆత్మీయురాలు, చాలా భక్తిపరురాలు. ఎక్కడ కోటం అంటే అక్కడికి మొదటగా ఈ బిడ్డ ఉండేది. మందిరంలోనైనా ఏ గృహాల్లోనైనా ముందుగా ఉండి మైకులు పెట్టి ఆడబిడ్డైనా పాటలు పాడి డ్రమ్ము కొట్టి చక్కగా దైవజనుడికి సహకారంగా ఉండేది. అందరూ అనుకునేవాళ్ళు, పాపము ఈ బిడ్డకి పెళ్ళి అవదేమో, ఎవరు చేసుకుంటారులే అని అందరూ కూడా కృంగదీస్తూ ఉన్న పరిస్థితి. రోజులు గడుస్తూ ఉన్నాయి.
ఎంతమంది కృంగదీస్తున్నా, ఎంతమంది ఆ బిడ్డను ఏటుపోటు మాటలంటున్నా పరిచర్య మానుకోలేదు, మందిరానికి వెళ్ళటం ఆగలేదు, మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో సాగుతుంది, పాట పాడుతుంది, డ్రమ్ము కొడుతుంది, పరిచర్య చేస్తుంది. దేవుని సన్నిధిలో సంఘంలో ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వివేకము లేని సుందర స్త్రీ అంటే పంది ముక్కునున్న బంగారు కమ్మి అంటది. అనుకువయు, స్వస్థబుద్ధియు, విధేయతయు, వినయము లేకపోతే ఎంత అందం ఉంటే ఏం సుఖం అండి. ఆ బిడ్డ దగ్గర ఏమి లేకపోయినా సంఘంలో మంచి సాక్ష్యాన్ని పొందుకుంది. ఒక రోజున ఒక ప్రాంతం నుంచి, వాళ్ళున్న ప్రాంతంలోకి ఒక కుటుంబం వచ్చారు. ఆ బిడ్డను చూడగానే ఈ అమ్మాయిని మేము చేసుకుంటామన్నారు. చాలా ఆస్తిపరులు, మంచి గవర్నమెంట్ ఉద్యోగం. అయ్యా మరి మీకు మా అమ్మాయిని ఇవ్వాలంటే మీకు ఇవ్వటానికి కట్నం ఏమి, ₹1 కూడా కట్నం తీసుకోమండి అని ఆ అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు పెళ్ళి చేయటానికి కూడా ఖర్చులు లేనంత పేద స్థితి. సంఘములో ఉన్న వాళ్ళే తలా ఒక 5,000, తలా 10,000, తలా కొన్ని లక్షల రూపాయలు పెట్టి రంగరంగ వైభవంగా అద్భుతంగా బిడ్డ వివాహాన్ని జరిగించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరూ అనుకున్నారు ఈ బిడ్డ జీవితం ఎండిన ఎడారే, అరణ్య జీవితమేగా అనుకున్నారు. అరణ్య జీవితాన్ని, ఎండిన ఎడారి అనుభవాన్ని ఆ బిడ్డ జీవితం ఇప్పుడు ఏదేనుగా దేవుడు మార్చాడు. స్తోత్రం. ఉల్లాసంగా మార్చాడు, పచ్చదనంగా మార్చాడు, ఫలభరితంగా మార్చాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్. మోడు బారిపోయిన జీవితాలను చిగురింప చేయగలిగిన సమర్థవంతుడైన దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితం ఎడారి, నా బ్రతుకులో మేలు కలగదు, నా బ్రతుకు ఇంతే, నా గతి ఇంతే అని నువ్వు అనుకుంటున్నావేమో సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావేమో సహోదరి. ఎండిపోయిన నీ జీవితాన్ని, ఎడారి లాంటి నీ జీవితాన్ని నీరు కట్టిన తోటగా, నిత్యము ఉబుకుచుండు ఓటగా, ఏదేను వనముగా దేవుడు నిన్ను మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానము చేత నిశ్చయముగా దేవుడు మనల్ని తృప్తిపరిచి మనని నడిపించి నీరు కట్టిన తోటగా, ఏదేను వనముగా మన ఆధ్యాత్మికమైన జీవితాలను దేవుడు మార్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.